ఇది అల్పపీడనం కాదు, జనాన్ని పట్టి పీడించుకునే వర్షాలు. తెలంగాణపై వరుణుడు పగబట్టాడా? మేఘాలు గర్జిస్తున్నాయెందుకు? చెరువులు ఊరులు ఏకమయ్యాయెందుకు? వద్దంటే వాన, వదలని వరద, ఎన్నడూ చూడని వాకుల ఉగ్రరూపం. తెలంగాణలో ఎందుకిలా జరుగుతుంది? వాతావరణ మార్పులకు ఇది సంకేతమా? భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉండడమే శాపమా? లేటెస్ట్ జల ప్రళయంతో ఎంత నష్టం జరిగింది? ఒక్కసారి ఈ విజువల్ చూడండి. కామారెడ్డి జిల్లా దోమకొండ నుంచి సంగమేశ్వరం వెళ్లే రూట్ ఇది. అవతలి ఒడ్డుపై కార్లో ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వారిని రెస్క్యూ చేసేందుకు జేసీబీ వెళుతోంది. అవతలి ఒడ్డుకు అలా చేరిందో లేదో నీటి ఫోర్స్ పెరగటంతో కార్తో సహా ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. కామారెడ్డిలో వరద వెలయం ఏ రేంజ్లో ఉందో చెప్పటానికి ఈ ఎగ్జాంపుల్ చాలు. వద్దంటే వాన, వదలని వరద, వర్ష బీభత్సం కంటిన్యూ. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ నీళ్లల్లో నానిపోతున్నాయి. గురువారం ఉదయం 2:30 గంటల్లోనే కామారెడ్డిలో ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం. ఇంతకంటే జల విలయం ఉంటుందా? ఊపిరి తీసుకుందామంటే ఛాన్స్ ఇవ్వట్లేదు. ముసురు పోవట్లేదు, వర్షం తగ్గట్లేదు. వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు తెగిపోయాయి. చిన్నవాగులు ఉగ్రరూపం దాల్చాయి. పెద్ద ప్రాజెక్టుల గేట్లు కంప్లీట్గా తెరుచుకున్నాయి. డ్రోన్ల ద్వారా ఫుడ్ సప్లై, ఇవి ప్రస్తుతం తెలంగాణలో వరద సీన్లు. మీరు చూస్తున్నది కామారెడ్డి డ్రోన్ విజువల్స్. అసలు టౌన్ షేప్ మొత్తంగా మారిపోయింది. అసలిక్కడ కామారెడ్డి ఉందా, జనమున్నారా అన్న డౌట్లొస్తున్నాయి. పాలు, నీళ్లు, ఫుడ్ అన్నిటికీ ఇబ్బందులే. ఎందుకంటే బయటకు రాలేరు. డ్రోన్ విజువల్స్ చూస్తే కామారెడ్డి టౌన్లో ఒక్క రోడ్డైనా అసలు కనిపిస్తోందా? ఇండ్ల చుట్టూ వరదే ఉంది. లోపల ఉండలేరు, బయటకు రాలేరు అన్నట్లు పరిస్థితి ఉందక్కడ. ఆస్తి నష్టం చాలానే జరిగుంటుంది. ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కామారెడ్డిలో కొంచెం వరద తగ్గాక సీన్ ఇది. ఎక్కడికక్కడ లారీలు, బస్ల పరిస్థితి ఇది. ఇంకా రెయిన్ అలర్ట్ ఇస్తూనే ఉంది. వర్షం పడుతూనే ఉంది. జనం అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కామారెడ్డి జిల్లా పోలీసులు అలర్ట్ ఇచ్చారు. వినాయక చవితి కదా, పూజ చేసుకుందామని ఇంట్లోనే ఉన్నాము. బయటికి వెళ్ళలేదు. సడన్ గా బయటికి వెళ్ళే వరకు నీళ్ళు ఈడు వరకు వచ్చేసినాయి. అవి మొత్తం పెరుగుతూ పెరుగుతూ లోపలికి వచ్చేసినాయి. మా బాబు, నేను, మా సార్ బంగ్లు ఎక్కినాం. ఇక అంతే, ఏ సామాన్ ముట్టుకోలేదు. మేము ప్రాణాలు కాపాడుకున్నాం అంతే. పైకి వెళ్ళి మేము గణపతిని తీసుకొద్దామని మా బాబుని వెళ్ళేవాళ్ళం. వెళ్తే తను ఒక్కతుంటే ఇక డేంజర్లో అయిపోతుండే. మేము అటే ఉందాము, తను ఇక్కడ అయిపోతు తింటుండే, ప్రాణం పోతుండే ఖచ్చితంగా. సో ఈసారి చాలా డేంజర్. గంతే వస్తుంది కదా అనుకున్నాం. పోయినసారి ఎంత వచ్చింది మోకాళ్ళ దాకా. ఆ గేట్ కాడికి వెళ్ళి అటు వెళ్ళిపోయినాయి కదా, గంతే వస్తుంది అనుకున్నాం. గేట్ కాడికి వెళ్ళి పికప్ అవ్వకుండా ఇంట్లోకి వచ్చేవారికి మేము పైకి ఎక్కినాం. పైకి ఎక్కేటప్పటికి పైకి ఎక్కేవరకు మొత్తం లెవెల్ లేస్తుంటే అది ఏం చేయాలని మన పక్కకు ముందు 2 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళిపోయినాం. వర్షాలు ముందుకు వెళుతూ సిద్దిపేటను ముంచేశాయి. సిద్దిపేట కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నీటి ప్రవాహాలు కట్టలు తెంచుకున్నాయి. రోడ్లేవో, చెరువేదో అర్థం కాని పరిస్థితి. ఏ గల్లీ చూసినా మోకాలిలోతు నీళ్లే. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అప్పర్ మానేర్ డ్యాం దగ్గరి సీన్. నీటిలో చిక్కుకుని సాయం కోసం 5గురు 2 రోజులు ఎదురు చూశారు. వీరికి బుధ, గురువారాల్లో డ్రోన్తో ఫుడ్ సప్లై చేశారు. చివరికి ఐఏఎఫ్ హెలికాప్టర్ పంపి వారిని రెస్క్యూ చేశారు.
అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తోన్న గాలులు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి. దీని ప్రభావంతో 2 రోజుల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందంటే మాటలు కాదు. తాజాగా ఈ ఎఫెక్ట్ ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం కనిపిస్తోంది. వర్షం కురిసిందా ఎక్కడ 10 సెంటీమీటర్లకు తగ్గకుండా పడుతోంది. మేఘాలన్నీ ఒకచోటే కుంభవృష్టి కురిపించేస్తున్నాయి. ఒక గంటలో 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల దాకా వర్షం పడితే క్లౌడ్ బెరెస్ట్ గా చెప్తారు. అయితే వర్షం కురిసిన అంచనాను వేసే పాయింట్ల దగ్గర కాకుండా మిగతా చోట్ల ఎక్కువై కురిసి ఉంటుంది. చెప్పాలంటే ముప్పు ఇంకా తొలగిపోలేదు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ఇలాంటి చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. వరద ఉప్పొంగొచ్చు, ప్రాణాలు తీయొచ్చు. అందుకే బీ అలర్ట్. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, ములుగులో అతి భారీ వర్షాలు, వరదలకు ఆస్కారం ఉందంటున్నారు. ఓవైపు అల్పపీడనం ఎఫెక్ట్, ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు జాయింట్ గా జనాన్ని ఓ ఆటాడేసుకుంటున్నాయి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం, ఉష్ణోగ్రతల పెరుగుదల, స్థానికంగా తేమ శాతం పెరగటం కూడా భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. అల్పపీడనం ఎఫెక్ట్ ఎక్కువున్న ప్రాంతాల్లో మేఘాలన్నీ ఒకచోటికి చేరి కుంభవృష్టి కురిపించేస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ భౌగోళికంగా ఎత్తైన ప్రాంతాలు కావటంతో మేఘాలన్నీ అక్కడే ముంచేస్తున్నాయి. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో అసాధారణ వాతావరణ పరిస్థితులు హఠాత్తుగా సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పులతో మేఘాలన్నీ ఒకే చోట ఎక్కువ సమయం ఉండిపోతున్నాయి. సో అక్కడే తక్కువ టైంలో ఎక్కువ వర్షంతో ముంచెత్తుతున్నాయి. ఈ మాన్సూన్ సీజన్లో మేఘాల కదలికల్లో మార్పులు రావటం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లోనే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటున్నారు. రాగల 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ఇచ్చేసాం అంటే కుదరట్లేదు. ఎందుకంటే వెదర్ ఈవెంట్స్ క్షణానికి అప్డేట్ అవుతున్నాయి. ఇవన్నీ ఊహించని వాతావరణ మార్పుల కారణంగానే జరుగుతున్నాయా? తాజాగా కామారెడ్డి, మెదక్ ఉదాహరణలను చూస్తే ఇంత భారీ వర్షం పడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. మరి వాతావరణం అంచనాలకు అందట్లేదా? అంచనా వేయలేకపోతున్నారా? ముందస్తుగా అలర్ట్గా ఉంటే భారీ ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది కదా. గతానికి ఇప్పటికీ వర్షాలు, వరద నష్టాలపై ఏం మారింది? జూలైలో భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వాగు ఉధృతితో ఆ ఊరంతా మునిగిపోయింది. గుర్తుంది కదా? కట్టేసిన ఆవులు, గేదెలు కట్టేసినట్లే చనిపోయాయి. సర్వం కోల్పోయారు వాళ్ళు. అది తీరని విషాదం. ఇది 2023లోనే వరంగల్లో జరిగిన వరద బీభత్సాలు. రోడ్డేదో చెరువేదో తెలియకుండా పోయిందప్పుడు రోడ్లపైనే పడవలేసుకుని తిరిగిన పరిస్థితి. ఇది చూడండి, 2023లో నిర్మల్ ఎలా మునిగిపోయిందో. నాడు అతి భారీ వర్షాలతో మంజులాపూర్ చెరువు తెగి నిర్మల్ను ముంచేసింది. చెరువు పక్కనే ఉండే జీఎన్ఆర్ కాలనీ నాడు ఎలా నీట మునిగిందో చూడండి. జనం రోడ్లపైనే స్విమ్మింగ్ చేస్తూ వెళ్లాల్సిన పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు నిర్మల్ జీఎన్ఆర్ కాలనీ పరిస్థితి ఏమీ మారలేదు. అతి భారీ వర్షాలతో జనం ఇదిగో ఇలా తట్టా బుట్టా సర్దుకుని సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోతున్నారు. ప్రకృతి అప్పుడప్పుడు భయపెడుతుంటుంది. ఆ భయం అంచనాలకు అందదు. దాన్ని ఎవరూ గుర్తించలేరు కూడా. ఖమ్మంలో మున్నేరు, బెజవాడలో బుడమేరు ఘటనలు కళ్ల ముందే కదలాడుతున్నాయి. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మొదట బలయ్యేది పిల్లలు, మహిళలు, వృద్ధులే.
ఇప్పుడు కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట లాంటి చోట్ల గతం కంటే మించిన వర్షం, వరద సీన్లు కనిపిస్తున్నాయి. ఈ అతి భారీ వర్షాలు, వరదలతో మనుషుల ప్రాణాలకే గ్యారంటీ లేదు. ఇక పంటలు, పశుపక్ష్యాదుల సంగతి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటలన్నీ నీట మునిగే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టాలు జరిగాయి. ప్రాణ ఆస్తి నష్టాల లెక్క ఈ వర్షాలు తగ్గితేనే తెలుస్తుంది. ఒక్క గోస కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కనిపించిన ఈ వరదలో ఎవరైనా చిక్కుకుంటే మిగులుతారా? ఓవైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తుంటే వాతావరణ శాఖ సరిగా అంచనాలు వేయలేకపోతుందా? అసాధారణ వాతావరణ పరిస్థితులపై అందరినీ అలర్ట్ చేయలేకపోతుందా అన్న ప్రశ్నలుస్తున్నాయి. పాత ఎగ్జాంపుల్స్ ఎందుకు? లేటెస్ట్ గా ఆగస్టు 26, 27 తేదీల్లో జరిగిన వర్షం బీభత్సాన్నే తీసుకుందాం. కామారెడ్డి, మెదక్, నిర్మల్ పరిస్థితులను ఐఎండీ పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు, కానీ అసలైన ఉపద్రవాన్ని గుర్తించలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏదో వర్షం పడుతుంది, వరద వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. వాన జడివానయ్యింది. కామారెడ్డి జిల్లా అర్గొండలో 24 గంటల నుంచి 48 గంటల రెయిన్ఫాల్ చూస్తే అత్యధికంగా 60 సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదయ్యింది. దీన్ని వాతావరణ శాఖ అస్సలు ఊహించలేదు, అలర్ట్ ఇవ్వలేదు. గ్రౌండ్ లెవెల్లో కూడా ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐఎండీ మరింత ఖచ్చితత్వంతో గ్రౌండ్ లెవెల్ అంచనాలు రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజానికి వాతావరణ శాఖ వాడే శాటిలైట్ టెక్నాలజీస్, ఏఐ మోడల్స్ వచ్చాయి. వీటిని ఉపయోగించి చివరి క్షణంలో కూడా అలర్ట్ ఇచ్చేలా చూడాలన్న వెర్షన్ కనిపిస్తోంది. శాటిలైట్ రాడార్, న్యూమారికల్ వెదర్ ప్రెడిక్షన్స్, గ్లోబల్, రీజనల్ మోడల్స్ వీటన్నింటినీ చూడాలి. అల్పపీడనం, ఋతుపవనాల కదలికలు, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులకే పరిమితం కాకుండా అసాధారణ వెదర్ కండిషన్ అంటే క్లౌడ్ బర్స్ట్, అలాగే క్లౌడ్ స్వార్మింగ్ ను క్యాచ్ చేసేలా ఉండాలి. ఐఎండీ రోజువారీ బులెటిన్లు, షార్ట్ రేంజ్ ఫోర్కాస్టులు సాధారణంగా 70 నుంచి 80% ఖచ్చితత్వంతో ఉంటున్నాయి. అయితే గ్రామ, మండల స్థాయిల్లో మాత్రం కొన్నిసార్లు అంచనాలు తప్పుతున్నాయి. తెలంగాణలోని భౌగోళిక లక్షణాలు అంటే ఎత్తైన ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో అప్పటికప్పుడు హఠాత్తుగా వెదర్ మారిపోతుంటుంది. వీటిని అప్పటికప్పుడు అంచనా వేయటం కష్టమే అయినా గ్రామీణ ప్రాంతాల్లో కాకపోయినా కనీసం పట్టణ ప్రాంతాల్లో నష్టాలు తగ్గించుకునేందుకు గుర్తించగలగాలి. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో వరదలు చిక్కుకున్న జనాన్ని, అలాగే రామాయంపేటలో చివరి నిమిషంలో హాస్టల్ పిల్లలను రెస్క్యూ చేయాల్సొచ్చింది. హైదరాబాద్లోని డాప్లర్ వెదర్ రాడార్ 250 నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో వాతావరణ మార్పులను పసిగట్టగలదు. కానీ మైక్రోస్కేల్ లెవెల్లో ఆకస్మిక వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఇవన్నీ 1-2 గంటల ముందే ఇచ్చే వీలుంటుంది. ఇక రాత్రి సమయాల్లో అందరూ పడుకున్నప్పుడు అలర్ట్ ఇచ్చినా గమనించే పరిస్థితి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా వెదర్ డైనమిక్స్ మారిపోతున్నాయి. ఆకస్మికంగా, హఠాత్తుగా మార్పులొస్తున్నాయి. ఇవి అంచనాలు వేయటంలో సంక్లిష్టంగా మారుతున్నాయి. సో మారుతున్న కాలానికి ముప్పు పెరుగుతుండటంతో అన్ని ప్రాంతాల్లో వాతావరణ కేంద్రాలు, అలాగే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. డాప్లర్ రాడార్లు పెరిగితే రిమోట్ ఏరియాల్లోనూ ఖచ్చితమైన అంచనాలకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో డాప్లర్ రాడార్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితమైన అబ్జర్వేషన్ సాధ్యపడుతుంది. హై రెజల్యూషన్ మోడల్స్ తో మైక్రో లెవెల్లో ఖచ్చితమైన అంచనాలు వేసేందుకు వీలవుతుంది.